దిస్ ఇస్ ద డే 1 ఆఫ్ అవర్ వర్స్ట్ ట్రిప్ అనమాట. ఫస్ట్ అయితే మేము December 8th నైట్ 9:30కి వైజాగ్ టు ఢిల్లీ ఫ్లైట్ తీసుకున్నాం. యాక్చువల్లీ మేము చండీగఢ్ వెళ్ళాలి, కానీ మాకైతే డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. మేబీ ఇది నెగిటివ్ సైన్ ఏమో వెళ్ళొద్దు అని చెప్పడానికి. బట్ స్టిల్ మేము కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకొని వైజాగ్ నుంచి ఢిల్లీ టు చండీగఢ్ వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం. మేమైతే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాం. విత్ ఇన్ 1.5 అవర్లో మేమైతే ఢిల్లీ రీచ్ అయిపోయాం. ఢిల్లీ రీచ్ అయ్యాక అక్కడ మా ఫ్రెండ్కి కాల్ చేసి అలా బయటికి వెళ్దామని అనుకున్నాం. బికాజ్ మాకు 6 hours లే ఆఫ్ ఉంది మధ్యలో ఫ్లైట్ టు ఫ్లైట్. సో ఢిల్లీ రోడ్స్ అలా చూసాం. ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ తిరిగి అలా ఫైనల్లీ ఇండియన్ గేట్కి వెళ్ళాం. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. క్లైమేట్ అయితే చల్లగా ఉంది, చాలా బాగుంది అనిపించింది. అండ్ మీరు చూడొచ్చు మేమైతే చాలా హ్యాపీ ఫేసెస్తో ఉన్నాం ఇక్కడ. బికాస్ మాకు అప్పటికి తెలియదు ఈ ట్రిప్ మరి వర్స్ట్ అవుతుందని చెప్పి. సో ఆఫ్టర్ దట్ మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయితే చండీగఢ్ ఫ్లైట్ తీసుకొని ఇంకొక 1 hourలో చండీగఢ్ కూడా రీచ్ అయిపోయాం. వన్స్ ఆఫ్టర్ రీచింగ్ చండీగఢ్ మా డ్రైవర్, ఎవరైతే మేము ప్యాకేజ్ బుక్ చేసుకున్న ఆ డ్రైవర్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని కొన్ని ప్లేసెస్ దాటుతూ ఫైనలీ హిమాచల్ ప్రదేశ్ రీచ్ అయిపోయాం. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ, ఎందుకంటే ట్రిప్ చాలా మెమరబుల్ అవుతుంది అనుకున్నాను. అండ్ ఆఫ్టర్ కొంచెం ట్రావెల్ చేశాక మేము షిమ్లా కూడా రీచ్ అయ్యాం. షిమ్లాలో కూడా చాలా ఎండగా ఉంది. అలా మేము మాకు ఇచ్చిన కాటేజ్కి రీచ్ అయిపోయాం ఆ రోజు ఆఫ్టర్నూన్. అండ్ అక్కడే నైట్ స్టే చేసి మార్నింగ్ రెడీ అయ్యి బయటికి వచ్చి వ్యూ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి వస్తే వ్యూ అయితే ఇలా ఉంది. అసలు స్నో కానీ ఏం లేదు. నేను అనుకున్నాను సరేలే షిమ్లా ఇలాగే ఉంటుంది, మనాలిలో పెద్ద సూపర్గా ఉంటుందని చెప్పి. ఆ రోజు చూసిన ప్లేసెస్ అండ్ ఆ తర్వాత రోజు గురించి నెక్స్ట్ వీడియోస్ చూడండి. స్టే ట్యూన్డ్.